జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. మరొక మంచి విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఉంటాడో అటువంటి వారిని నేను లక్ష్య పెడతానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మనల్ని లక్ష్య పెట్టడానికి మనలో కావాల్సింది దీనత్వం. నేను అది చేశాను, నేను ఇది చేశాను అని దేవుని ఎదుట మనము గొప్పలు చెప్పుకోకూడదు. మనల్ని వాడుకుంటున్నవాడు దేవుడు, మనకి శక్తి సామర్థ్యాలను దయచేసినవాడు దేవుడు. ఇది నా వలన కలిగింది అని మనం గొప్పలు చెప్పుకోని అవసరం లేదు. దీనత్వాన్ని కనపరచాలి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఇలా సెలవిస్తున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప చూపిస్తాడు అంటాడు. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేసుకోవాలి. ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి నేను ఒక 2 సంగతులను మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. 2 ఉదాహరణలు. ఒకటి, రాజు అయినటువంటి యోషియా గారి కాలంలో దేవాలయము ఎంతో అపవిత్రపరచబడి ఉన్న రోజులవి. అటువంటి తరుణంలో దేవాలయాన్ని శుద్ధీకరణ చేయుట కొరకు రాజు అయినటువంటి యోషియా గారు పూనుకొని పనులు జరిగిస్తున్న వేళ ఎక్కడో మూలన పడిన ధర్మశాస్త్ర ప్రతి దొరికినప్పుడు దాంట్లో ఉన్న సంగతులన్నింటినీ చదివించుకొని ప్రవక్త అయినటువంటి హుల్దా గారి ద్వారా అందులో ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తాన్ని సేకరించుకొని ఆ తర్వాత అందులో రాయబడిన సంగతులను బట్టి దేవుని ఎదుట కన్నీళ్లు విడుస్తూ తన బట్టలు చింపుకొని ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు యోషియా గారికి ఇలా జవాబిస్తాడు. రాజుల 1వ గ్రంథము 2వ గ్రంథము 22వ అధ్యాయంలో సంగతులు ఉంటాయి. ఏమంటాడంటే, నువ్వు నా ఎదుట కన్నీళ్లు రాల్చుతూ నువ్వు మొరపెట్టావు, అందుకే యెరూషలేమునకు సంభవించబోయే నాశనాన్ని నువ్వు చూడవు, నీ కన్నులతో చూడవు అని మాట్లాడతాడు దేవుడు. అదే ప్రకారంగా యేసుప్రభువారు సైతం ఒక ఉపమానం చెప్పాడు. అదేమిటంటే, పరిసయ్యుడు మరియు సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. పరిసయ్యుడేమో తాను చేసినటువంటి సంగతులన్నింటినీ ఎత్తి మాట్లాడుతూ దేవుని ఎదుట ప్రార్థన చేస్తుంటే, సుంకరి మాత్రము దేవాలయం వైపు కన్నెత్తుటకై నేను ధైర్యం చాలక తనను తాను తగ్గించుకొని నేను పాపిని అని మాట్లాడుతూ ఆయన ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు సుంకరి పరిసయ్యుని కంటే నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడని మాట్లాడుతూ వెంటనే ఒక మాట గుర్తు చేస్తాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అంటాడు. దేవుని ఎదుట మనకు కావాల్సింది ఇదే మనం సాధించాల్సింది. మనం ఏదో గొప్ప చేశాము అని మనం దేవుని ఎదుట మాట్లాడుకోకూడదు. దేవుని ఎదుట దీనత్వం కలిగి బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.